ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుందని ఆ పార్టీ నేతలు కొంతమంది భావించారని, అందుకే వారు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వారిలో ముఖ్యంగా చెప్పుకుంటే కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్న వైసీపీ నుంచి గెలిచినటువంటి విరూపాక్ష ఇప్పుడు వైసీపీని వీడబోతున్నాడని, ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని ఇప్పటికే నారా లోకేష్ గారితో ఆయన సీక్రెట్గా భేటీ అయ్యారు అంటూ ఒక వార్త. అలాగే గతంలో విశాఖ ఎంపీగా గెలిచినటువంటి ఎంవివి సత్యనారాయణ ఈసారి జరిగిన ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయన కూడా వైసీపీని వీడి ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని కొంతమందితో ఆయన సంప్రదింపులు చేస్తున్నారు టీడీపీలో చేర్చేందుకు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అసలు వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అని కొంతమంది వైసీపీ నేతలు భావించారని, అందుకే వారు ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వారిలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్ష ఇప్పుడు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ ఒక వార్త. అలాగే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ నుంచి పోటీ చేసి విశాఖ తూర్పు నుంచి ఓడిపోయినటువంటి ఎంవివి సత్యనారాయణ గారు టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ఈ రెండు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి అసలు? ఇప్పుడు గెలిచిన తర్వాత టీడీపీ భారీ మెజార్టీతో గెలిచింది. వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన మూలన తెలుగుదేశంకి ఏమీ ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ వచ్చేసేది ఏమీ లేవు. సో వాళ్ళ మూలాన వచ్చే లాభం కూడా ఏమీ లేదు. కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి అంటే ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం అనేది పోయింది, నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి, ఆయన ఇంకా పార్టీని కంటిన్యూ చేయగలుగుతాడా, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఆలోచన, ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వేరే పార్టీలు జాయిన్ అవ్వటం అనేది సరే. నాట్ ఓన్లీ తెలుగుదేశం అని అనుకోకండి, తెలుగుదేశంకి రావాలనుకునే వాళ్ళు తెలుగుదేశంకి వస్తారు, కానీ వాళ్ళు బీజేపీకి వెళ్ళాలనుకునే వాళ్ళు బీజేపీకి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించుకొని వేరే పార్టీలకు వెళ్ళిపోవడం అనేది వాళ్ళ ఫస్ట్ ఆలోచన. వేరే పార్టీలకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు. కాబట్టి ఎందుకంటే ఇంకా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 11 సీట్లు వచ్చాయో ఆ 11 సీట్లలో కూడా ఎంతమంది నిలుస్తారో తెలియదు. ఆయన మళ్ళా పాదయాత్రని వెళితే రేపు పొద్దున ఆయన అంటున్నాడు కదా, నాలో ఇంకా నాకు ఓపిక ఉంది, నేను ఇంకా నడవగలను, పాదయాత్రలు లాంటివి చేయగలను అని చెప్పాడు కదా వాళ్ళకి. వాళ్ళు అదే ఆలోచించుంటారు. సరే పాదయాత్రని వెళ్తే ఏమని చెప్పుకుంటాం, ప్రజలకు ఏమని సమాధానం చెప్తాం. సో రేపు పొద్దున ఆయనకి మనం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలిచినా ఓడిపోయినా వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఆయన పాదయాత్ర అయినప్పుడు జన సమీకరణే కానివ్వండి, వాళ్ళ ప్రజలకి చెప్పుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ వాళ్ళ క్యాడర్ని మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు కన్విన్స్ చేసేది ఏమని కన్విన్స్ చేస్తారు, ఏమని సమాధానం చెప్తారు? ఈ 5 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే ఒక ఛాన్స్ అని తిరిగితే ఒక ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ నాకు రెండో ఛాన్స్ ఇవ్వండి అని అడగటానికి లేదు కదా. ఇచ్చిన ఒక ఛాన్స్ నే ఎలా చేశాడు, రాష్ట్రం ఇంతవరకు దివాలా తీసి ఇచ్చేశాడు. ఇంకా మళ్ళీ ఇతను పాదయాత్ర ఏం చేశాడని పాదయాత్ర రాష్ట్రాన్ని ఇంత అప్పులు పాలు చేశాడు. ఆ లిక్కర్ విషయంలో కానీ అన్నిట్లో, అంటే అమరావతి 3 రాజధానులు అంటమే కానివ్వండి, పోలవరం ఆగిపోవటమే కానీ, ఇవన్నీ అన్ని మైనస్లు పెట్టుకొని ప్రజల్లోకి ఏం వెళ్తాం. సో ఈయన నమ్ముకొని రేపు ప్రజల దగ్గరికి వెళ్తే మనం దెబ్బలు తింటామేమో ఆపోజిట్ గా అని భయం అయితే వాళ్ళలో ఖచ్చితంగా వచ్చే ఉంది. సో అందుకని ఆ ధైర్యం సరిపోవాలా ఈయన నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళటానికి. వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వాళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళకి ఏ పార్టీ ఉంటే బెటరు, ఏ పార్టీలో వెళ్తే వాళ్ళకి మనుగడ ఉంటుంది అనేది ఆలోచించుకుంటారు. దాని మూలన పార్టీలు మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. అంటే కేవలం అసలు మొన్న గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలలో 2-3 మాత్రమే వైసీపీలో మిగిలే అవకాశం ఉంది
8 మందికి పైగా కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి మారే అవకాశం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీలో మిగిలేటువంటి పరిస్థితి లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతుందని వారందరూ గ్రహించారని, అందుకే పార్టీ మారేందుకు కూడా సిద్ధం అవుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తుంది. ఏంటి నిజంగానే అసలు ఇటు ఎమ్మెల్సీలు కానీ, అటు ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ వైసీపీని వీడి వారు వేరే పార్టీల్లో చేరబోతున్నారా? ఆ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళలో జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి లేదా? జగన్మోహన్ రెడ్డిని వారు వదిలిపెట్టి వెళ్ళబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఆయన ఎమ్మెల్సీలు ఉన్నారు, సో వాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే లేదు. సో వాళ్ళు కూడా ఇంకా మహా అయితే ఎమ్మెల్సీ ఎన్ని రోజులు ఉంటుందండి, ఇంకో 1 year 1.5 year ఉంటుంది. సో ఇంకా అయిపోవస్తుంది వాళ్ళది కూడా. సో వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అసలు నిండా మునిగిపోయిన పుట్టి లాంటిది అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది, వైసీపీ అనేది. ఇంకా ఎక్కడ అది కోలుకునే పరిస్థితి అయితే కనపడడం లేదు. సో ఇప్పటికే ఎంపీలు మీరు అనుకుంటున్నారు అవినాష్ రెడ్డికి కూడా ఆపర్చునిటీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఆల్రెడీ పెట్టే ఉంటాడు, కానీ వాళ్ళు డోర్స్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయితే అతను కూడా జంప్ అయిపోతాడు. ఇప్పటికే అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నేతల దగ్గర, భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గర ఒక ప్రపోజల్ అయితే పెట్టాడంటారా? పెట్టే ఉంటాడు, కానీ అక్కడ డోర్స్ ఓపెన్ అంది. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి డోర్స్ ఏమైనా లేకుండా ఉండొచ్చు, అందుమూలాన ఆయన వెళ్ళలేకుండా ఉండొచ్చు. కాకపోతే అతనికి ఛాన్స్ వస్తే కూడా అతను కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. లేకుండా ఉంటే ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి, అంటే ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆయన కట్టప్పుగా మారి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందంటారు. అయితే ఎందుకు ఉండదు? ఆయన అవసరాలు ఆయన తప్పించుకుంటాను, నేను కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాను, ఈ పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళకైనా రాదు, సో ఇప్పుడప్పుడే ఈ పార్టీ నిలబడేది కాదు, దీని మూలన నా కెరీర్ ఎందుకు నాశనం చేసుకోవాలి, నా జీవితం జైలు చెప్పాలి ఎందుకు అవ్వాలి, లేకుంటే ఆయన అప్రూవల్ గా మారిపోతాడేమో, ఇప్పుడు రేపు పొద్దున ఈ కేసుల్లో అంతా కూడా ఆ అప్రూవల్ గా మారిపోయి వీళ్ళందరినీ ఇరికిస్తాడేమో, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అంటే మెయిన్ ఇప్పుడైతే వాళ్ళ పార్టీలో అయితే చాలా మంది ఎవరికి ఎక్కడ అవకాశం దొరికితే చాలు దూరిపోదామా అన్నట్టు ఉన్నారు. సో వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయని వాళ్ళు జంప్ అయిపోతున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకున్నారు చంద్రబాబు గారు. దానివల్లే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో అపజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కూడా కూటమిలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక్కటే ఆలోచించండి, తెలుగుదేశంకి అవసరమే లేదు. సో ఫుల్ మెజారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో గవర్నమెంట్ ను పడగొట్టే అంత, ఆయనకు అపోజిషనే లేనప్పుడు గవర్నమెంట్ పడగొట్టే ఇది అసలు లేని విషయము. సో వాళ్ళు ఏ పార్టీకైనా వెళ్తారు. సో నేను అదే చెప్పాను, తెలుగుదేశం ఒకటే కాదు వేరే పార్టీలకైనా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నాను కదా. సో వాళ్ళు తెలుగుదేశం అనేది ఒక బూచిలాగా, అంటే ప్రతిదానికి తెలుగుదేశం సెంటర్ పాయింట్ లాగా అలా కనపడుతుంది కాబట్టి తెలుగుదేశం అనొచ్చు. కానీ తెలుగుదేశమే కాదు, ఏ పార్టీలో వాళ్ళకి అవకాశాలు వచ్చినా తెలుగుదేశం కూడా ఉండొచ్చు. ఏ పార్టీలో అయినా వాళ్ళకి అవకాశాలు వస్తే వాళ్ళు వెళ్ళిపోవటానికి రెడీగానే ఉంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనే పార్టీ ముసుగు కప్పుకోవడానికి రెడీగా లేరనిపిస్తుంది ఇప్పుడు అక్కడ. అంతే, ఎంపీలైనా కావచ్చు, ఎమ్మెల్యేలైనా కావచ్చు, ఎమ్మెల్సీలైనా అవ్వచ్చు. వీళ్ళు అధికారం ఉందనే కాదు, కానీ అధికారం రేపు వస్తుందో రాదు కూడా ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశాలు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా రాదనేది అయితే కన్ఫామ్ గా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. మనకు వచ్చిన 5 ఏళ్ళ ఆపర్చునిటీ మనం సరిగా వినియోగించుకోలేదు కాబట్టి తర్వాత కూడా మనకు వస్తుందని అయితే నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు వేరే ప్లాట్ఫామ్ చూసుకుంటుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.